నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీకెండ్ మేము సండే రోజు ఒక ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందంటే అక్కడికి వెళ్ళామనమాట. ఆఫ్‌కోర్స్ అదైతే పెయిడ్ ఫుడ్ ఫెస్టివల్. వీఐపీ, సో, జనరల్ అక్కడ ఎంట్రీ అని కూడా ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ దట్ ఈస్ అ పెయిడ్ ఫుడ్ ఫెస్టివల్ అనమాట. టికెట్ తీసుకుంటే ఎంట్రీ ఉంటుంది. ఇలా లోపలికి రాగానే మనకు ఒక వైపున ఇలా చిన్న మ్యాప్ పెట్టారనమాట. అంటే ఎవరి ఈవెంట్ స్టాల్ ఎక్కడ ఉంది అని. సో, మా ఫ్రెండ్‌ది కూడా ఒక స్టాల్ ఉంది. సో, దానికోసమే మేము వెళ్ళామనమాట ఫ్రెండ్స్‌తో కలిసి. అక్కడ రకరకాల ఫుడ్స్ అండ్ ఇక్కడ నాకు దొరికింది ఇది డాబర్ వాళ్ళది కూడా చూసేటప్పటికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. స్టార్టింగ్‌లోనే ఒక ఇండియన్ బ్రాండ్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి. తర్వాత ఇక్కడికి వచ్చిన జనాలను చూసి ఓహ్ గాడ్! నాకైతే సమ్ సఫకేషన్ వచ్చిందనమాట. అండ్ ఇలా వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ కూడా పెట్టారు ఇక్కడ ఎవరికి వాటర్ ఏది కొరత రాకుండా. అండ్ ఇదొక స్టాల్‌లో వాళ్ళన్ని బ్యాగ్స్, క్యాప్స్ అన్నీ ఇలా ఎగరేస్తుంటే నేను మా ఆయనని కూడా వెళ్ళి ట్రై చేయమని చెప్పా. మన లక్ ఎలా ఉంటుందని. ఆబ్వియస్లీ తెలిసిందేగా మాకేం రాలేదు. సో, మూవింగ్ ఆన్ మెల్లిగా చూస్తే సో, ఇక్కడ వెదర్ బాగున్నప్పుడే అన్నీ ఎంజాయ్ చేయాలని చెప్తుంటారు. బికాజ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్, మోస్ట్ ఆఫ్ ది ఇయర్ చెప్పాలంటే మనం ఎలాగో జాకెట్లు అవి వేసుకునే ఉండాలి. బికాజ్ ఎప్పుడు చూసినా వర్షం పడుతూనే ఉంటుంది. సో, ఇక్కడ మేము ఏదైనా ట్రై చేద్దామని ఫస్ట్ ఒక కాక్టైల్ దానికి వచ్చామన్నమాట. ఇది ఫ్రోజన్ కాక్టైల్స్ బట్ మేము మాక్టైల్ వర్షన్ నాన్ ఆల్కహాలిక్ కూడా తీసుకున్నాము. అండ్ ఇది టేస్ట్ చూసాను. చాలా బాగుండింది అనమాట. అలా ఒక్కో స్టాల్ దగ్గరికి వెళ్తూ ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ రకరకాల మ్యూజిక్ ఉండింది. వైబ్ కూడా చాలా బాగుందనమాట. ఆ రోజు నేను చూసిన దాంట్లో వింత ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దే వర్ ఎంజాయింగ్ ద ఫుడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కల్చర్ అండ్ ఎవ్రీథింగ్. ఇండియన్ కానివ్వండి, చైనీస్ కానివ్వండి, మెక్సికన్, లెబనీస్ అండ్ వాట్ నాట్ ఉన్నాయి అక్కడ. ప్రతి ఒక్క హోటల్ అక్కడ రిప్రజెంట్ చేస్తుందనమాట. వాటి యొక్క ఫుడ్ ఏంటి, ఫేమస్ ఫుడ్ ఏంటి అవన్నీ. ఇలా ఒక్కొక్క దగ్గర బ్యానర్స్ కట్టేసి ఉంటాయి. సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఉన్నారు. ఈ బుడ్డోడు భలే అనిపించాడు నాకు. రెడ్ కలర్ దాంట్లో కూర్చుని ఏదో ట్రై చేస్తూ ఉంటే అలా పక్కనే కొంచెం వచ్చి ఇలా ఏదో గేమ్ ఆడితే ఫ్రీ బ్యాగ్ ఇస్తారంటే గేమ్ ఆడి నేను గెలిచాను. ఆ ఆనందం చూసారు కదా. తను అప్పుడు చూడలేదనమాట. నేను తనకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడు అని. సో షీఈస్ లైక్ థర్డ్ ఎంపైర్ రిఫర్ చేస్తా ఆగు అని చెప్తే మా ఆయన ఇదిగో ప్రూఫ్ నా దగ్గర ఉంది అనగానే పాపం తను వెరీ కైండ్ ఆఫ్ హర్ బ్యాగ్ ఇచ్చేసింది. అలా మనం గేమ్ గెలిచిన తర్వాత పక్కనే స్టాల్లోకి వెళ్ళి ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దాం, తిందాం అనుకుని ఏవో ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ చేసుకున్నాం. ఈ స్టాల్ ఒక వెజిటబుల్ లజానియా అండ్ క్రీమ్ బన్, మనకి బన్ మస్కా లాంటిది దొరుకుతుంది కదా, అలాంటివి రెండు తీసుకుని ట్రై చేద్దామని చెప్పి చేసాము. నేను స్వీట్స్ అంత ఎక్కువ తినను బట్ నాకు ఈ లసానియా చాలా బాగా అనిపించింది అనమాట. బ్లాండ్ ఉన్న బాగుంది టేస్ట్ అయితే. తర్వాత లాస్ట్కి ఇంకా మా ఆయన ఫేవరెట్ అయిన నూడిల్స్కి వచ్చేసామన్నమాట. ఆయనకి షిన్యూ నూడిల్స్ అంటే పిచ్చి. మష్రూమ్ ఫ్లేవర్లో ఉంటాయి. చాలా నచ్చింది. అండ్ ఎండకి ఇంకేం చేయాలో తెలియక కొప్పు పెట్టేశాను పైకి. సో ఇలా వాళ్ళు టేస్టింగ్కి ఇచ్చారనమాట. అది కూడా చూసి పక్కనే ఇదేదో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే బియర్ గన్ తీసుకుని బియర్ మీద ఇలా పోర్ చేశారనమాట అతను. మా కోసం మళ్ళీ చేయమంటే మళ్ళీ చేశాడు. హౌ స్వీట్ ఆఫ్ హిమ్ యాక్చువల్గా. అలా చూసుకుని కొంచెం